నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఈ 35 ఏళ్లకు సంబంధించి ఒకేసారి కుళాయి పన్ను ఇంటి పన్ను కట్టాలంటూ మంత్రి పొంగూరు నారాయణ అనడం విడ్డూరమని, ప్రభుత్వానికి ఏ పన్నులు కట్టకుండా ఎంతోమంది సంపన్నులు ఐపీలు పెట్టి ఉన్నారని, వారి సంగతి పట్టించుకోకుండా పేదలపై ఇలా పడటం సబబు కాదని జిల్లా సిపిఎం ఏవైఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇక్కడ ఇప్పటి వరకు ఎటువంటి అవసరాలను తీర్చకుండా ఇప్పుడు వచ్చి పన్నులు కట్టాలనడం కరెక్ట్ కాదని, మంత్రి నారాయణకు ఇది సబబు కాదని, కమిషనర్ మంత్రి నారాయణ ఇక్కడికి వస్తే మేము చూసుకుంటామని వారు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మున్నా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ షాన్వాజ్ తదితరులు పాల్గొన్నారు. 54వ డివిజన్లో నిరుపేదలు 30 సంవత్సరాల నుంచి ఇళ్లు కట్టుకొని నివాసిస్తున్నారు. ఆ రోజు నుంచి ఇంటి పన్ను కట్టమని ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళని అడగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 30 సంవత్సరాల నుంచి కట్టని ఇంటి పన్నుని ఇప్పుడు కట్టమని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని భయపెట్టడం చాలా అన్యాయం, చాలా సిగ్గుసేటు. ఇది నారాయణ తలదించుకోవాల్సిన వ్యవహారం ఇది. ఎందుకంటే నారాయణ గారు ఈరోజు కోట్లాది రూపాయలు ఉన్నవాళ్ళు ఇంటి పన్నులు కట్టకుండా ఉంటే వాళ్ళని ఏమీ చేయలేకున్నారు. కనీసం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి ఇంటి పన్ను కట్టడమని అడిగే దమ్ము ధైర్యం అధికారులకు కానీ మీకు కానీ లేదు. కానీ ఈ నిరుపేదలకు పని చేసుకుంటేనే తినే నిరుపేదలకు 1,62,000 రూపాయలు ఇంటి పన్ను, 1,00,000 రూపాయలు, 50,000 ఐదంగా ఇంటి పన్ను ఈరోజు మీరు కట్టాలా? కట్టకుండా ఉంటే మేము కనెక్షన్ కట్ చేస్తాము, నీళ్ల కనెక్షన్ కట్ చేస్తాము, కరెంటు కట్ చేస్తాము అని చెప్పి ఈ సచివాలయ సిబ్బందిని మీరు పంపించడం ఇది అన్యాయం, దారుణం. మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నాను, కమిషనర్ గారు మీకు ధైర్యం ఉంటే కోట్లాది రూపాయలు ఎగగొట్టిన వాళ్ళని ఈరోజు అధికార పార్టీలో చాలా మంది అవుతున్న వారిని, ప్రతిపక్ష పార్టీలు చాలా మంది అవుతున్న వాళ్ళు కోట్లాది రూపాయలు మీకు కట్టాల్సిన బాకీలున్నాయి, వాళ్ళ కాడ వసూలు చేయండి. అంతేగాని నిరుపేదల జోలికి వస్తే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదు. అందుకోసం మీరు అర్థం చేసుకుని నిరుపేదల జోలికి రావద్దని, వాళ్ళని భయపెట్టొద్దని చెప్పేసి ఈ సందర్భంగా కమిషనర్ గారిని, ముఖ్యంగా మంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. అయ్యా, నువ్వు నిరుపేద కుటుంబంలో మీ నాన్నగారు అప్పటి నుంచి నువ్వు కూడా గుడిసెలో నివాసించిన వాడివే. ఆ గుడిసికి ఆ రోజు కరెంటు పన్ను లేదు, ఇంటి పన్ను లేదు, కుళాయి పన్ను లేదు. ఇప్పుడు ఈ రోజు ఇటువంటి నిరుపేదల మీద దౌర్జన్యం చేపేయడం, ఈ విధంగా సిబ్బందిని పంపించి వాళ్ళ మీద రకరకాల ఒత్తిళ్లు చేసి వాళ్ళు కూడు నీళ్లు లేకుండా భయపడిపోయి ఉన్నారు. వాళ్ళు మొన్న ఇటీవలే ఒక పెద్ద ఆయన కూడా ఆ బాధను తట్టుకోలేక చనిపోయింది. ఈ గోష్ఠి అంతా మీ కుటుంబానికి తగలుతుంది, ఇది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నారాయణ గారిని చెప్తున్నాం. కమిషనర్ గారు ఈ రోజు మీరు ఉంటారు, ఇంకో రోజు ఇంకో జిల్లాకి వెళ్తారు. మీరు కూడా ఆలోచన చేయాలా, పేదల పక్షాన్ని నిలబడాలా. పేదల మనిషిగా మీరు వ్యవహరిస్తే పేదోళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి కూడా కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈ సచివాలయ సిబ్బంది కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నాం. మీరు ఏదన్నా ఏడ దౌర్జన్యం చేయాలంటే ఏడ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు అండదండగా ఉంటారు. మీరు ఆ విధంగా ప్రవర్తించి వాళ్ళని భయభ్రాంతులు చేయకుండా మీరు నిర్ణయం తీసుకోవాలా. మీరు కావాలంటే ఇప్పుడు ఏంటి, కొత్తగా ఫ్రెష్గా ఏంటి, మేము 6 నెలలకు దూరి మా 1000 రూపాయలు కట్టండి, 500 కట్టండి అని అప్పుడు చెప్పండి. కానీ ఎప్పుడూ 30 సంవత్సరాలు ఇంటి పన్ను ఈరోజు కట్టాలనుకుంటే ఎవరు కట్టలేరు. తినేదానికి తిండి లేక ఇబ్బంది పడే వాళ్ళ మీద ఒత్తిడి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ అధికారులని, ప్రజాప్రతినిధులని మేము హెచ్చరిస్తూ, ఇదే విధంగా చేస్తే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ని ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. వెంకటేశ్వరం జనార్దన్ కాలనీలో గత 30 సంవత్సరాల నుంచి జనార్దన్ కాలనీ స్థాపించడం ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేద ప్రజలకి ఇప్పుడు దాకా రోడ్లు వేసే 10 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టించుకునే నాదుడే లేరు. ఆ టైంలో ఒక గుడిసెలు వేసుకుని కరెంట్ మీటర్లు తీసుకున్న వాళ్ళ కాడ 30 సంవత్సరాల పన్ను ఒకేసారి కట్టాలని చెప్పి నారాయణ గారు, నేను సిటీని అభివృద్ధి చేస్తాను, పేదోళ్ళ నోర్లు కొట్టి మా కార్యకర్తల్ని కాపాడుకునే తీరులో ఇక్కడ నారాయణ గారి వ్యవస్థ నడుస్తుంది. నారాయణ గారు
1,62,000 రూపాయలు ఒక చిన్న ఇల్లు, అంటే ఇక్కడ 14 అంకణాల ఇల్లు ఉంటే దాంట్లో 5-6 అంకణాల ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 1,60,000 రూపాయలు పన్ను ఇచ్చారు గత 30 సంవత్సరాల నుంచి. గత 30 సంవత్సరాల్లో మీరు టీచర్ లాగా వచ్చి కోట్లు సంపాదించారేమో కానీ 30 సంవత్సరాల నుంచి కాలనీలో ఉన్న వాళ్ళు ఇంకా పేదోళ్ళలాగే ఉన్నారు. ఇప్పుడు తాగా 30 సంవత్సరాల్లో ఒక కమ్యూనిటీ హాల్ లేదు. ఇక్కడ కుళాయిలు కూడా గత 10 సంవత్సరాల క్రితం వేసిందే. అయితే వీళ్ళు 30 సంవత్సరాల నుంచి కుళాయి పన్ను ఉంది, 30 సంవత్సరాలు ఇంటి పన్నులు కట్టాలా, 10 రూపాయల వడ్డీ లెక్కన మేము వసూలు చేస్తామని చెప్పి పేద ప్రజలను హింసించడం చాలా దౌర్భాగ్యం. మీరు చేత కానినప్పుడు చేత కాలేదని చెప్పాలా, అంతేగాని కోట్ల ఎకనామం పెట్టి ఐపీఎల్ ఎత్తిన బ్యాంకులు వదిలేసి పేద ప్రజల పైన పక్షపాతం చూపించడం కరెక్ట్ పద్ధతి కాదు. అది కూడా ఇక సచివాలయం గుండాల్ని పంపించి సచివాలయం సిబ్బంది గుండాలుగా వచ్చి ఇళ్ల కాడికి మీరు పన్ను కట్టకపోతే కుళాయిలు వేస్తాం, కుళాయిలు నీళ్లు బంద్ చేస్తాం. ఏ రోజు కుళాయి నీళ్లు ఎప్పుడైనా చెక్ చేశారా? కుళాయి నీళ్లు తాగడానికి పనికి వస్తున్నాయి. మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. కుళాయి నీళ్లు పనికి వచ్చే పని అయితే మళ్ళీ మీరు వాటర్ ప్లాంట్, మిల్లర్ వాటర్ ప్లాంట్ అని ఎందుకు ఇచ్చారు? కుళాయి నీళ్లు వాడుకోవడానికి తప్పక తాగడానికి పనికిరావు. దాన్ని కట్ చేస్తాం, కరెంట్ కట్ చేస్తాం, ఇళ్లకు తాళాలు వేస్తా అంటున్నారు. ఇప్పుడు తాగా పట్టాలు ఇవ్వడం చేత కాదు మీకు. డబ్బులు వసూలు చేయకపోతే మీరు ఇళ్లకు తాళాలు వేస్తారా? వచ్చి చూడండి. జనార్దన్ రెడ్డి కాలనీకి నారాయణ గారికి సవాల్ విసురుస్తున్నాం మేము, కమిషనర్ గారు అని ఎవరినైనా. జనార్దన్ రెడ్డి కాలనీలో 54 డివిజన్లో మీరు తాళాలు వేసి చూడండి. అప్పుడు ఇక్కడ ప్రజల తీర్పు మీరు వింటారు. ఇంకోసారి నారాయణ గారు ఇక్కడ రావడానికి ఇక్కడ వస్తే ఖండిస్తాం. కంపల్సరీగా మేము ప్రజలందరూ ఏకం చేసుకుని అఖిల భారతీయ తరఫున సిపిఐ కార్యకర్తలందరూ తీసుకొని మిమ్మల్ని అడ్డుకుంటాం. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీలాగా కోట్లు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ. ఇప్పుడైనా మీరు పేద ప్రజల పైన దయదలిచి ఈ ఇంటి పన్నులు విషయాన్ని రద్దు చేసి ఇకపై నుంచి ఇంత వడ్డీ రుణమాఫీ, గత ప్రభుత్వం కూడా వడ్డీ రుణమాఫీ చేసి 5,000, 6,000 కట్టమని చెప్పారు. మీరు అవి ఏకంగా మొత్తం వడ్డీ భారం కట్టాలని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు. సచివాలయం సిబ్బంది కూడా చెప్తున్నాం, ఎవరు ఇళ్ల కాడిగైనా వెళ్లి మీరు దౌర్జన్యానికి పాల్పడితే మీకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మీరు ఇంక నుంచైనా మారాలా? నారాయణ గారు మీ దృష్టికి మేము తీసుకొస్తాం, ఎల్లుండి కమిషన్ ఆఫీస్ ముట్టడిస్తాం అని చెప్పి చెప్తున్నామండి.